నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ పేపర్ 2కి సంబంధించి శిశు వికాస దృక్పథాలు చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్లో మానవ వికాస ఉపగమాలు చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. చాప్టర్ 1 మానవ వికాస ఉపగమాలు, అప్రోచెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. మనోవిజ్ఞాన శాస్త్రం నిర్వచనం గురించి తెలుసుకుందాం. డెఫినేషన్స్ ఆఫ్ సైకాలజీ. Definition of psychology. First one is మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్లో సైకాలజీ అంటారు. సైకాలజీ అనే పదం సైకి, సైకాలజీ అనే పదం సైకి, లోగోస్ అనే పదం అధ్యయనం. లోగో అనగా అధ్యయనం. ఈ రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. సైకి అంటే ఆత్మ అని, సోల్ అని, లోగోస్ అంటే శాస్త్రం లేదా అధ్యయనం అని, స్టడీ అనే అర్థాలు ఉన్నాయి. అంటే సైకాలజీ అనే పదం ఆత్మకు సంబంధించిన శాస్త్రం అని పరిగణించేవారు. పురాతన గ్రీకు తత్వశాస్త్రాన్ని పరిశీలిస్తే ఈ ప్లేటో, అరిస్టాటిల్ మొదలైన వారు ఈ శాస్త్రాన్ని ఆత్మకు సంబంధించిన శాస్త్రం అని, సైన్స్ ఆఫ్ సోల్ అని భావించేవారు. ఈ నిర్వచనంను అనేక సందేశాలకు తావిచ్చింది. సాధారణంగా ఈ టెట్ పరీక్షల్లో నిర్వచనాల టాపిక్ నుంచి ప్రశ్న అడుగుతూ ఉంటారు. మీరు గమనించాల్సిన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు నిర్వచనాల్లోకి వెళ్తే ఎడ్విన్ జి బోరింగ్ మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ క్రో అండ్ క్రో ప్రకారం మానవుల ప్రవర్తనను, ఇతరులతో అతనికి ఉన్న సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది. మానవుని ప్రవర్తనను, ఇతరులతో అతనుకున్న సంబంధాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం అని పేర్కొనడం జరిగింది. సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్.
నార్మన్ ఎల్మెన్ ప్రకారం మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. మానవ స్వభావాన్ని గురించి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే Psychology is the science deals with the activities of individual and relations his environment అని వుడ్వర్డ్ పేర్కొనడం జరిగింది. పిల్స్బరీ ప్రకారం మానవ ప్రవర్తనా శాస్త్రం పిల్స్బరీ ప్రకారం మానవ ప్రవర్తనా శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కొనడం జరిగింది. సైకాలజీ ఈజ్ ద పాజిటివ్ సైన్స్ ఆఫ్ ది బిహేవియర్. స్కిన్నర్ అభిప్రాయం ప్రకారం ప్రవర్తన అనుభవాల శాస్త్రం అని మనోవిజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నారు. ప్రవర్తన శాస్త్రం. పేర్కొనడం జరిగింది. అండ్ సెవెంత్ వన్ ఈజ్ వ్యక్తి ప్రవర్తనను అనుభవాలను శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. ప్రవర్తనను అనుభవాలను శాస్త్రీయబద్ధంగా. మనోవిజ్ఞాన శాస్త్రంగా పేర్కొనడం జరిగింది. ఈ నిర్వచనాన్ని ఉత్తమమైన నిర్వచనం కూడా పేర్కొనడం జరిగింది. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి చేరుతుంది. టెట్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా విష్ ఆల్ ది బెస్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సబ్జెక్ట్ సంబంధించినటువంటి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.